ఈరోజు సంపూర్ణ మహిళా దీక్షా శిబిరం తలపెట్టడం జరిగింది. ఈ శిబిరానికి మన పాలిటెక్నిక్ లో అధ్యాపకులు, అదేవిధంగా దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్స్ అనకాపల్లి, విజయనగరం, భీమునిపట్నం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, జిఎంఆర్ పాలిటెక్నిక్ పాడేరు, శ్రీకాకుళం, మన ఈ జోన్లో ఉన్న 3 పాలిటెక్నిక్స్ లో అధ్యాపక సిబ్బంది, అలాగే మన పాలిటెక్నిక్ కి చెందిన అధ్యాపకేతర సిబ్బంది, ఎన్జిఓస్, అదేవిధంగా మనకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడానికి వచ్చిన ఆర్టీసీ ఎంప్లాయీస్, నేషనల్ మజ్దూర్ యూనియన్కి చెందిన సింహాచలం డిపో నుంచి మహిళా కండక్టర్లు కూడా ఈరోజు విచ్చేశారు. అదేవిధంగా ఐటీఎస్ నుంచి కూడా మహిళా సిబ్బంది రావడం జరిగింది. యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మహిళా సిబ్బంది వచ్చారు. ఈరోజు మన పిలుపుని మన్నించి ఇంతమంది మహిళలు ఈరోజు ఈ శిబిరానికి రావడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ రిలే దీక్ష శిబిరం కొనసాగుతుంది. మన శిబిరానికి సంఘీభావం తెలపడానికి మన ప్రిన్సిపల్ గారైన శ్రీమతి కె సంజయరాణి గారు వచ్చారు. ఆవిడకి ఒకసారి మనంతా కృతజ్ఞతలు తెలుపుదాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. అలాగే మన దగ్గర పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు, కొత్తగా రిక్రూట్ అయి సంబంధం లేకుండా మనకి చేయూతను అందిస్తున్న కొత్తగా చేరిన అధ్యాపకులు కూడా ఈరోజు ఈ దీక్ష శిబిరంలో ఉండడం జరిగింది. వారికి కూడా మా ఎస్పీజేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. మన జాతి, తెలుగు జాతి, మన జాతి, మన రాష్ట్రం, మన భాష ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే. తెలుగు జాతి ఒక్కటే, తెలుగు భాష ఒక్కటే, తెలుగు రాష్ట్రం ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే. ఇంకొంతమంది మహిళా ఉద్యోగులు మన వద్దకు రావడం జరిగింది. మేడం, మీరు యానిమల్ హస్బెండరీ అండి? యానిమల్ హస్బెండరీ నుంచి మేడం అక్కడ